నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో అభివృద్ధి నినాదం ముందు వైసీపీ సంక్షేమం మాత్రం ఏమాత్రం పనిచేయలేదు. అప్పులు తీసుకొచ్చి మరి వెల్ఫేర్ స్కీమ్లకు జగన్ బటన్ నొక్కినా ఓట్లను మాత్రం రాబట్టుకోలేకపోయారు. సంక్షేమంపై ఆశలు పెట్టుకున్న జగన్ అభివృద్ధి వైపు చూడకపోవడమే బాగా డ్యామేజ్ చేసిందా, లేకుంటే మంత్రిగాన మరాచకాలు, అక్రమాలు, భూదందా పార్టీని నిండా ముంచాయా, లేదా మొత్తంగా జగన్ అహంకారం ఉన్మాద స్థాయికి చేరి భస్మాసుర హస్తమైందా? కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లు ఏపీలో వైసీపీ పరాభవానికి చాలా కారణాలు, శాపనార్థాలు అనేకం ఉన్నాయి. ఇక వైఎస్ఆర్ పుత్రుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన జగన్ తండ్రి నుంచి అనేక వరాలు, శక్తులు పొందారు. అతనికి అదనంగా అహంకారం తోడై ఉన్మాదం స్థాయికి చేరుకొని పతనమైందని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అవును, అనుకున్నట్లే జరిగింది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోయింది. ఎంతలా అంటే వైనాట్ 175 నుంచి సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఇక ఈ పరిస్థితికి కారణాలేంటి? వైఎస్ జగన్ అంచనాలు తారుమారయ్యాయా? తప్పుడు అంచనాలు, మితిమీరిన విశ్వాసం, నియంతృత్వ పోకడలు జగన్ను పరాజయం పాల్చేసిందా? అధికార మార్పిడి జరగడం మంచి పరిణామమే, కానీ 5 ఏళ్లు పాలించిన వైసీపీ ఇంత అధోపాతాలానికి ఎందుకు పడిపోయింది? దారితీసిన పరిణామాలేంటి అనేది చర్చనీయాంశమైంది. తన వెంట ఉంటాయనుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే జగన్కు షాక్ ఇచ్చాయి. 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమంపైనే ఫోకస్ పెట్టింది వైసీపీ ప్రభుత్వం. అప్పుడు నవరత్నాల పథకాలతో ప్రజల్లోకి వెళ్లిన జగన్ ఈసారి నవరత్నాల ప్లస్ పేరుతో వచ్చారు. సంక్షేమ పథకాలు అందిస్తే చాలు, ప్రజలు తన వెంట నడుస్తారని బాగా నమ్మారు. డీబీటీల ద్వారా లబ్ధిదారుల అకౌంట్లలో డైరెక్ట్ గా డబ్బులు పడేలా పథకాలను తీసుకొచ్చారు. నవరత్నాల్లో భాగంగా ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చేలా పర్ఫెక్ట్ ప్లాన్ అమలు చేశారు. సామాజిక పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, రైతు భరోసా, అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాల ద్వారా డైరెక్ట్ గా బెనిఫిషరీస్ అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. 5 ఏళ్ల పాలనలో ప్రతి ఇంట్లో ఒక లబ్ధిదారుడు ఉన్నాడని చెప్పుకుంటూ వచ్చారు జగన్. నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలు వైసీపీ వైపే ఉంటాయనుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడికెళ్లినా సంక్షేమ మంత్రమే జపించారు. కానీ ఎన్నికల ఫలితాలు వైసీపీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చాయి. 175 కాకపోయినా సెంచరీతో సరిపెడతారని అనుకున్న వైసీపీ నేతలకు ఓటర్లు భారీ జలకిచ్చారని చెప్పొచ్చు. సంక్షేమాన్ని నమ్ముకున్న సీఎం జగన్ మరోవైపు అభివృద్ధిని పూర్తిగా గాలి కొదిలేశారనే విమర్శలున్నాయి. గతుకుల రోడ్లతో సహా గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం పెద్ద మైనస్ గా మారింది. రోడ్ ఎఫెక్ట్ గ్రామాల నుంచి పట్టణాల వరకు పడింది. యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోయారనే విమర్శలున్నాయి. వాలంటీర్ల ఉద్యోగాలే పెద్ద ఉద్యోగాలు అన్నట్లు చేసిన హడావిడి జగన్ ఓటమికి కారణంగా మారింది. పంచాయతీలకు నిధుల విషయంలో నిర్లక్ష్యం చేశారని ఏకంగా వైసీపీ సర్పంచ్లే ఆరోపించారు. సంక్షేమ పథకాలు అమలు చేసినా కనీసం ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి తీసుకొని రాలేదని ప్రభుత్వాన్ని విపక్షాలు టార్గెట్ చేశాయి. ఎన్నికలకు ముందు విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించినా అంతగా ఆకట్టుకోలేకపోయింది. 3 రాజధానుల అభిప్రాయం కూడా వైసీపీ కొంపముంచాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆయనను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు. అప్పటికే పొత్తు చర్చలు జరిగినప్పటికీ పవన్ నోటి నుంచి బహిరంగ ప్రకటన రావడం అదే తొలిసారి. బీజేపీతో పొత్తులో ఉంటూనే పవన్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ఆ తర్వాత పొత్తులోని బీజేపీని తీసుకొని రావడానికి పవన్ కళ్యాణ్ అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా జట్టు కట్టింది. ఇక పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులోనూ పవన్ కళ్యాణ్ త్యాగం చేశారని చెప్పొచ్చు. కేవలం 21 సీట్లు, 2 లోక్సభ స్థానాలు తీసుకున్న పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబు కోసం తీసుకున్న అనకాపల్లి ఎంపీ సీటును కూడా చివరకు బీజేపీకి త్యాగం చేశారు. ఇక ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఒక రకంగా బీజేపీ పొత్తు కూడా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. బీజేపీతో పొత్తు కారణంగా ఎన్నికల సమయంలోనూ పోల్ మేనేజ్మెంట్ విషయంలోనూ కూటమికి కలిసి వచ్చింది. ఈ పరిణామాలను జగన్ ముందుగానే అంచనా వేయలేకపోయారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కీలక రోల్ పోషించింది. వైసీపీకి పాజిటివ్ అవుతుందనుకున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేక ఫలితాలను ఇచ్చింది. ఇక ఈ యాక్ట్ పై రైతుల్లో వ్యతిరేకత వచ్చింది. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, భూములు లాక్కునేందుకు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి సభలోనూ చంద్రబాబు, ఇతర కూటమి నేతలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు.
అయితే భూములపై సర్వ హక్కులు కల్పించేందుకు తెచ్చిన చట్టం అంటూ స్వయాన సీఎం వైఎస్ జగన్ ప్రచారం చేసిన ఉపయోగం లేకపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో దీనిపై ఆందోళన చెందిన రైతులు వైసీపీకి వ్యతిరేక తీర్పు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకే ప్రాంతాలకు అతీతంగా టీడీపీ కూటమికి ప్రజలు పట్టం కట్టినట్టు స్పష్టమవుతోంది. గత 5 ఏళ్ల కాలంలో నవరత్నాల పేరిట వైసీపీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం, అభివృద్ధి అనేవి 2 చక్రాలు లాంటివేనని సంగతి వైసీపీ విస్మరించిందనే వాదనలున్నాయి. అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్ సర్కార్ అభివృద్ధిని విస్మరించడంతో నగర ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపారు. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తప్పక చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అవి ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందే. విద్యా, వైద్య రంగాలు, మౌలిక సమస్యలు, ఇంకా కొన్ని పరిష్కారం చేయాల్సినవి తప్పనిసరిగా చేపట్టాల్సిందే. అది ప్రభుత్వాల బాధ్యత. ఈ బాధ్యతలు కూడా ప్రభుత్వం సక్రమంగా చేయలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా రాజధాని లేదనే భావన ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతోంది. 3 రాజధానులంటూ ప్రచారం చేసిన వైసీపీ చివరకు ఆ విషయంలోనూ సక్సెస్ కాలేకపోయింది. అమరావతి రాజధాని కావాలనే ప్రజల బలమైన ఆకాంక్ష ముందు జగన్ 3 రాజధానుల పాచిక పనిచేయలేదు. కనీసం విశాఖలోను సత్ఫలితాలు సాధించలేకపోయింది. ప్రజలు ఎప్పుడూ మార్పు కోరుకుంటారు. తమకు సంక్షేమ పథకాలు అందలేదనే భావన సాధారణ కారణంతో సహా పలు కారణాలు వైసీపీని తుదిముట్టించాయి. ముఖ్యంగా జగన్ మంత్రివర్గ సహచరుల అక్రమాలు, భూదందా, ఇసుక దందా, గంజాయి దందా, కొన్ని వర్గాలను టార్గెట్ చేస్తూ జరిగిన దాడులు, వైసీపీ అరాచక పాలనపై ప్రజలు సమయం చూసి ఓటు ఆయుధంతో దెబ్బతీశారా? వైసీపీని చుట్టుముట్టిన గణాలేంటి? ఆ గణాలు చేసిన దందాపైనే వైసీపీ కొంపముంచేసిందా అంటే ఎన్నికల ఫలితాలు అవుననే చెబుతున్నాయి. ఇంతగా వైసీపీ చెతికిలబడడానికి అవినీతి, అక్రమాలే కాదు, సామాజిక కారణాలున్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు కొందరి అధికారుల తీరు కూడా వైసీపీ పరాజయానికి కారణమైందని వైసీపీ నేతలు ఇప్పుడు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎన్నికల ఫలితాల తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ ధనుంజయ రెడ్డి లాంటి అధికారి సీఎం జగన్ ను ఎమ్మెల్యేలు కలుసుకునేందుకు అవకాశం లేకుండా చేశాడని చెప్పారు. ఇలాంటి చెత్త అధికారి కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు. ప్రజల బాధలు సీఎం జగన్ కలిసొచ్చి చెప్పే అవకాశాన్ని ధనుంజయ రెడ్డి దూరం చేశారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. 2006 బ్యాచ్కి చెందిన ఆయన రాష్ట్రంలో వివిధ శాఖల్లో విధులు నిర్వర్తించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ ను ఆయన్ను తన పేషీలోకి తీసుకున్నారు. ఆయనకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అసలు ఆయనకు ఐఏఎస్ హోదా రావడంపైనే విమర్శలున్నాయి. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఆయన్ను ఏపీకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయనకు ఐఏఎస్ హోదా కల్పించింది. తొలి నుంచి అత్యంత ప్రాధాన్యత పోస్టింగ్లో నియమించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరునాడే ఆయన పదవి విరమణ చేశారు. ఈ అధికారి ధోరణి కారణంగా ఎమ్మెల్యేలు కూడా సీఎం జగన్ ను ఎమ్మెల్యేలు కలుసుకోలేకపోయారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రజలు నాకు అవసరం లేదు అని చెప్పి మారాల్సింది మా మైండ్ సెట్లు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అసలు ఏ రకంగా అసలు అమాయకత్వం అనుకోవాలా లేకపోతే పిచ్చని అనుకోవాలా, ఏ ఆలోచనతో నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మనసుకి తీసుకోవాలో కూడా నిజంగా అర్థం కానటువంటి పెద్ద $1 మిలియన్ ప్రశ్న కింద కనిపిస్తూ ఉంది. ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రిలాగా గంటల తరబడి కూర్చోబెట్టడం, కూర్చొని కూడా కాదు నుంచుని, లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా, ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా, మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా, కోరుకొండ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి అని చెప్పి ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేసాం, పోరాటాలు చేసాం. ఆ సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి, ధనుంజయ రెడ్డి దగ్గరికి 10 సార్లు తిరిగినప్పుడు అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకు సంబంధించినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పని అడిగితే
రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. విదేశీ విద్యా దీవెనకు సంబంధించినటువంటి కాపు విద్యార్థులు, పేద విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిల్ని క్లియర్ చేయండి అని అంటే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఓడినా అతను నిజంగానే రియల్ హీరో. అతను కేవలం అతను ఎవరినైతే నమ్ముకున్నాడో అతను చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ, అతని చుట్టూ ఉన్నటువంటి పనికిమాలిన కొంతమంది అధికారులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఆయనని తప్పుదో పట్టించి ఆయనను ఒక ట్రాన్స్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు తప్పితే వాస్తవానికి ఆయన మనసు కానీ ఆయన కమిట్మెంట్ కానీ నిజంగా భారతదేశంలో ఇతర ఏ ముఖ్యమంత్రిని కూడా మనం చూడము అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. టీటీడీ ఈవో ధర్మారెడ్డి అవినీతి జగన్ టార్గెట్ ను దెబ్బతీసిందని బీజేపీ నేత నవీన్ చెబుతున్నారు. ధర్మారెడ్డి అవినీతి పాపాలే జగన్ కు శాపంగా మారిందని అన్నారు. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రానికి చెందిన వేల కోట్ల నిధుల్ని దారి మళ్లించారని చెప్పారు. ఈ అవినీతి కారణంగానే వైసీపీ పతనమైందన్నారు. జగన్ కు ఈ విషయాన్ని చెప్పినా పట్టించుకోలేదని, అహంకారంగా వ్యవహరించారని చెప్పారు. సీఎం జగన్ కు అహంకారం ఉన్నదనే విషయంపై విపక్షంలోనే కాదు స్వపక్షంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ 5 సంవత్సరాల పాలనలో ధర్మారెడ్డి చేసిన పాపాలు జగన్మోహన్ రెడ్డికి శాపంగా మారింది. మేము శ్రీవారి భక్తులుగా, తిరుమల తిరుపతి స్థానికులుగా పదే హెచ్చరించాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి ఒక అవినీతిపరుడు. ఈరోజు 3వసారి తిరుమల కొండకు తీసుకురాకండి. అతని గతంలో కూడా అతని ట్రాక్ రికార్డ్ చూస్తే కేవలం శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా అమ్ముకొని పారిశ్రామికవేత్తలకి ఆ రోజు ఆర్జితం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి తప్పించుకొని అమాయకుల్ని బలిపశువుల్ని చేశాడు, ఉద్యోగస్తుల్ని. అలాంటి వ్యక్తిని తీసుకురావద్దండి అని చెప్తే చెవిటోడికి శంఖం ఊదినట్లు జగన్మోహన్ రెడ్డి అధికార బలంతో, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ధర్మారెడ్డిని మళ్ళా 3వసారి తీసుకొచ్చి కొండపైన పెట్టి తిరుమల పవిత్రతను మంట గలిపించేశాడు. ఈరోజు మేమంతా స్థానికులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తిరుమల పవిత్రత తిరిగి పూర్వ వైభవం రావాలంటే తిరుమల కొండను శుద్ధి చెయ్యాలి. పసుపు నీళ్లతో టీటీడీ ఆధ్వర్యంలో మొత్తం తిరుమల తిరుపతిని శుద్ధి చేస్తే ఆ ధర్మారెడ్డి చేసిన పాపాలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి. ఈరోజు 5 సంవత్సరాల కాలంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ధర్మారెడ్డిని పంపించొద్దండి. చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ హైకమాండ్కి కూడా మేము లేఖలు రాస్తున్నాం, మెయిల్స్ పంపిస్తున్నాం. ధర్మారెడ్డి అనే అవినీతి అధికారి ఈరోజు రాత్రికి విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు నుంచి 7 రోజుల వరకు విదేశాలకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేదానికి అవకాశం కల్పించద్దండి. ఎందుకంటే నేను నిఘా వర్గాలను కూడా హెచ్చరిస్తున్నా. వైసీపీ నేతలు కూటమి విజయానికి దోహదపడ్డారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ విషయాలు బహిరంగంగా చెబుతున్నారు. నెల్లూరు రూరల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తన గెలుపు కోసం కొందరు వైసీపీ నేతలు చాలా మంది తనకు మద్దతుగా నిలిచారన్నారు. ఆయన మాటలు నిజమా అబద్ధమా అనే విషయాలు పక్కన పెడితే తాను నమ్మిన నాయకులే జగన్ కు వెన్నుపోటు పొడిచారనేది కోటంరెడ్డి వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి. వీళ్ళు ఎందుకు పార్టీకి ద్రోహం చేశారు, వాలంటీర్ల కన్నా హీనంగా నాయకులను జగనే చూశారనే అది దృష్టిలో పెట్టుకున్న క్షేత్రస్థాయి నాయకులు వైసీపీ ఓటమికి పరోక్షంగా దోహదపడ్డారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు టీడీపీ కూటమికి అండగా నిలిచాయనే వాదనలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు కూడా కీలకంగా పనిచేస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో ఉండే అందరూ నేను చెప్పను కానీ కొంతమంది ముఖ్య నాయకులు నాకు సహాయం చేశారు. వారు యాక్చువల్గా బహిరంగంగా పార్టీలోకి వస్తామని చెప్పారు. కానీ వారిని చేర్చుకోవటం అనేది అక్కడికే నాకు అప్పటికే బలమైన నాయకత్వం ప్రాంతాల్లో ఉంది. వీరిద్దరి మధ్యన కోఆర్డినేషన్ కుదరదని వారిని ఒక సహకారం అడిగాను. మీరు నాకేమీ చేయాల్సిన అవసరం లేదు, మీరు మీ పార్టీ అభ్యర్థి కోసం గట్టిగా పనిచేయండి, అవసరమైతే బూతులు కూడా నా మీద కూడా దాడికి రండి, నేనేం అనుకోను, మా వాళ్ళ మీద దాడికి రండి, మేమేం అనుకోము, అక్కడ మార్కులు సంపాదించుకోండి, కానీ ఒక్కటి మాత్రం మీరు నాకు సహాయం చేయాలంటే చెప్పను అన్నారు కొంతమంది. ఏమిటంటే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆ ముఖ్యమైన విషయంలో అవతల ప్రత్యర్థి ఓ మాట మీకు చెప్తాడు, నేను ఓ మాట చెప్తా.
ఈ రెండిట్లో ఆయన మాట పాటిస్తే మీరు నాకు చేసినట్టు కాదు, నా మాట పాటిస్తే నాకు చేసినట్టన్నా. పాపం నికరంగా ఓ 7 మంది ముఖ్య నేతలు మాత్రం మాటకు కట్టుబడ్డారు, మాటకు నిలబడ్డారు. ఆ యొక్క 2 రోజుల ముందు జరిగినటువంటి పోల్ మేనేజ్మెంట్ లో వారు పనిచేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా, వారు నా మాట విన్నది మాత్రం నేను చెప్పినట్టే చేశారు. కాబట్టి ఆ 7 మందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాజకీయంగా మిమ్మల్ని నేను ప్రోత్సహించలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీరు చేసిన సహాయాన్ని వ్యక్తిగతంగా గుర్తుంచుకుంటానని చెప్పని మనం చేస్తున్నాం. జగన్ నియంతృత్వ పోకడలు కూడా వైసీపీ పరాజయానికి నాంది పలికాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ అపాయింట్మెంట్ దొరకడం లేదని సీనియర్ వైసీపీ నాయకుడు మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు వైసీపీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు వైసీపీలో కొనసాగుతూనే జగన్ కు వెన్నుపోటు పొడిచారనే టాక్ వినిపిస్తోంది. వాలంటీర్ల వ్యవస్థకు ఇచ్చిన ప్రాధాన్యం ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు. కార్యకర్తలను పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. జగన్ అంతగా నమ్ముకున్న వాలంటీర్లు అక్రమాలకు తెరలేపారు. మానవ అక్రమ రవాణాకు సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సొంత పార్టీ నాయకుల పాత్ర కూడా మానవ అక్రమ రవాణాలో ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా జగన్ తన చుట్టూ జరుగుతున్న తతంగాన్ని చూడలేదా? చూసి చూడనట్లు వ్యవహరించారా? కనుసైగా చేశారా? ఏది ఏమైనా జగన్ నియంతృత్వ ధోరణి కూడా వైసీపీ ప్రభుత్వం చెతికిలబడిపోవడానికి కారణమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షనీరింగ్ చెయ్యకపోవడం వలన, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కేవలం 5,000 నుంచి 12-13,000 ఓట్ల వ్యత్యాసంతో 88 స్థానాల్ని కోల్పోయింది. 5,000 నుంచి 12-13,000 ఓట్లు గనక 88 నియోజకవర్గాల్లో సాధించుంటే ఖచ్చితంగా 88కి 11 కలుపుకొని 99 అంటే 100 నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. 13-14 వేలకి మరొక 3-4 వేల ఓట్లు కనుక కలుపుకుంటే అంటే 18,000 ఓట్లు కనుక సాధించుంటే మరొక 31 స్థానాలు పెరిగాయి. అంటే 119 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేది. ఇప్పుడున్న 11 స్థానాలు కూడా జత కలిస్తే 130 స్థానాలు అయ్యాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి కోటరి కూడా వైసీపీ పతనానికి కారణమైందని చర్చ సాగింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒకరిద్దరు చెప్పిందే వేదంగా సాగిందని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. సీఎం జగన్ ను కలుసుకోవడానికి ముందు ఈ కోటరీ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇలాంటి వైఖరి కారణంగానే జగన్ ను కలుసుకోలేకపోయిన నాయకులు, ఎమ్మెల్యేలు కొందరు పార్టీని విడిచారు. మరికొందరు పార్టీలోనే ఉంటూ కుట్రకు తెరలేపారు. వైసీపీ పతనానికి బీజం వేశారు. కోటంరెడ్డి సీతారెడ్డి వ్యాఖ్యలను ఇదే విషయం తేటతెల్లమైంది. వైసీపీ నేతలు తన విజయానికి తనకు సహకరించారని చెప్పారు. ఈ పరిస్థితి జగన్ అంచనా వేయలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు పరాభవం ఎదురై ఎన్నికల ఫలితాలు ఆయన ఊహకు అందలేదు. ఊహించని ఫలితాలకు షాకు గురైన జగన్ తేరుకొని మీడియా ముందుకు భావోద్వేగంతో ప్రసంగించారు. ప్రజల తీర్పును స్వీకరిస్తున్నానని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అవన్నీ ఎక్కడికి వెళ్లాయో తెలియలేదు. అంతా దేవుడికే తెలుసు అంటూ జగన్ కంటతడి రాకుండా అదిమి పట్టినట్లు కనిపించారు. ఇక అవమాన భారాన్ని దిగమింగుతూ మళ్ళీ కలబడి నిలబడతామని పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కానీ వైసీపీ మనుగడ ఉంటుందా, కనుమరుగవుతుందా? మరో 5 ఏళ్ల పాటు జగన్ తన పార్టీ కాపాడుకుంటారా అనేది హాట్ టాపిక్గా మారి. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధినేత జగన్ మోకంలో ఓటమికి కారణాలు వెతుకుతున్నారు. తననెవరైనా మోసం చేశారా? సంక్షేమ పథకాలు ఏమయ్యాయి? అవ్వాతాతలు ఎక్కడికెళ్లారు? ఏదో జరిగింది కానీ ఆధారాలు లేవు. అంతా దేవుడికే తెలుసంటూ జగన్ భావోద్వేగంతో చెప్పారు. మరో 5 ఏళ్లు కనబడి నిలబడతామని కార్యకర్తలు ధైర్యాన్ని నింపే ప్రయత్నమే చేశారు. మేనిఫెస్టోలోని 99% హామీలు అమలు చేశామంటూనే తాను చేసిన సంక్షేమ ఓట్లు రాబట్టుకోలేకపోయిందన్నారు. ఏపీ ప్రజల తీర్పును స్వీకరిస్తున్న జగన్ పడిన చోటు నుంచే గుండె ధైర్యంతో మళ్లీ లేస్తామన్నారు. ఇది పెద్దరాళ్ల కూటమి అని పరోక్షంగా ఎన్డీఏ కూటమిని ఎత్తి చూపారు. ఎన్డీఏ కూటమి అంటేనే జగన్లో ఏదో భయం ఆవరించినట్లు మీడియా సమావేశంలో కనిపించారు. ఏపీలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు 3 టీడీపీ, జనసేన, బీజేపీలు ఏకమై తనను ఎన్నికల్లో మట్టి కల్పించాయనే విషయాన్ని దిగమింగారు. నా జీవితం ఎవరు చూడని కష్టాలు, పోరాటాలు చూశానని, ఇప్పుడు అంతకన్నా కష్టాలు పెట్టినా సిద్ధంగా ఉన్నానని జగన్ చెప్పారు. అంతేకాదు అన్నింటికి సిద్ధపడే ఉన్నానన్నారు. తనకు తోడుగా నిలబడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రసంగం మొత్తం జగన్ భావోద్వేగంతో సాగింది. ఎవరు ఏం చేసినా తమకున్న 40% ఓటు బ్యాంకును తగ్గించుకోలేకపోయారని జగన్ అన్నారు. ప్రతిపక్షంలో ఉండడం తనకు కొత్త కాదని, తన రాజకీయ జీవితంలో ఎక్కువ శాతం ప్రతిపక్షంలోనే ఉన్నానన్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
కోట్ల మందికి సంక్షేమ పథకాలు అందించామని వైఎస్ జగన్ అన్నారు. గతంలో ఎప్పుడూ జరగనంత మంచి చేసినా, అన్ని వర్గాల మంచి కోసం అడుగులు వేసిన వైసీపీకి ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించలేదన్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయన్నారు. 53 లక్షల మంది తల్లులకు వాళ్ళ పిల్లలు బాగుండాలని అడుగులు వేశామన్నారు జగన్. ఆ అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదన్నారు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు అందించామని, వారి కష్టాన్ని అర్థం చేసుకొని ఇంటికే పెన్షన్ అందించామన్నారు. ఆ అవ్వాతాతలు చూపించిన ప్రేమ ఏమైందో తెలియడం లేదన్నారు. ఇలాంటి ఫలితాల్ని అస్సలు ఊహించలేదన్నారు. పరిస్థితులు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. సీఎంగా ఉన్నన్ని రోజులు పవన్ కళ్యాణ్ పేరెత్తకుండా దత్తపుత్రుడని మాట్లాడిన జగన్ ఇవాళ పవన్ కళ్యాణ్కు అభినందనలను వ్యాఖ్యానించారు. నాటు 175 అనుకున్న వైసీపీకి పట్టుమని 10 సీట్లు కూడా ఎందుకు రాలేదు? సంక్షేమ పథకాలకు బటన్ నొక్కిన ఓటర్లెందుకు ఈవీఎం బటన్ నొక్కలేదు? నవరత్నాలు 4 ఓట్లను కూడా రాల్చలేకపోయాయా? వెల్ఫేర్ స్కీమ్లే వైసీపీ కొంప ముంచాయా అనే అంతర్మదనంలో జగన్ పడిపోయారు. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు, వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. ఆ పిల్లలు, ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. మరి ఆ 1 కోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో తెలీదు. ఎవరో మోసం చేశారో, ఎవరో అన్యాయం చేశారో అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. జగన్ సామాన్యుల కోసం పనిచేశారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పేద ప్రజలు బాగుండాలి, వారి పిల్లలు చదువుకోవాలనే తప్పించారన్నారు. బడుగు బలహీన వర్గాలు ఇంకా బలపడాలి అనే తపనతో సీఎం జగన్ పనిచేశారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తామన్నారు. కానీ ఇప్పటికీ జగన్కు అండగా ఉన్న నమ్ముకున్న నేతలెందరో వైసీపీ వదిలేశారు. జగన్కు అధికారం లేని ఈ పరిస్థితుల్లో ఎవరు ఎటు జంప్ అవుతారోనని సంశయం జగన్ను వెంటాడుతూనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ముందు జగన్ వైఖరి, నియంతృత్వ పోకడలపై విసిగెత్తిన లేదా తిరగబడ్డ నేతలు ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. పార్టీలో జగన్ మంత్రివర్గ సహచరులంతా ఓటమి పాలయ్యారు. వారంతా పార్టీలో ఉంటారా? అధికార పార్టీకి జై కొడతారా? ఈ ఆపత్కాలంలో జగన్ వెనకాల ఎంతమంది నిలబడతారు? 5 ఏళ్ల పాటు వైసీపీలో ఉంటారా? అధికార పార్టీలోకి జంప్ అవుతారా? కనీసం విపక్ష హోదా కూడా లేని వైసీపీ పయనం ఎలా సాగుతుంది అన్నది జగన్కు అంతుపట్టని విషయంగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సహజంగా కార్యకర్తల్ని బలోపేతం చేసేటువంటి దానికి ఇవన్నీ కూడా దూరం అయిపోయాయి. ఎందుకంటే పూర్వం రోజుల్లో ఒక పెన్షన్ కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పథకం కావాలన్నా, ఒక ఇళ్ల పట్ట కావాలన్నా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం దగ్గరికి వచ్చేవారు. ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా సచివాలయం దగ్గరకు, వాలంటీర్ దగ్గరకు వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాం.
తద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం కాస్త వీకెన్ అయింది అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తిగా డెఫినెట్గా నేనైతే దాన్ని పూర్తిగా నమ్ముతాను. సో డెఫినెట్గా కార్యకర్తల తాలూకా, ఎందుకంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 10 సంవత్సరాల పాటు ప్రజల్లో పోరాటం చేసి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొని 10 సంవత్సరాల్లో పార్టీని ఈ స్థాయికి తీసుకుని వచ్చి 2019లో ఒక గొప్ప మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి దానికి కారకులైనటువంటి వారు, పునాదులైనటువంటి వారు. డెఫినెట్గా ఆ కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా పార్టీకి పునాదులుగా ఉన్నటువంటి వారిని, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తద్వారా అర్థం చేసుకుంటారనేటువంటి ఆలోచన పార్టీ నాయకత్వానికి మాకు ఉండేది. కానీ దాన్ని డెఫినెట్గా వారు అనుకున్నటువంటి దానికి రీచ్ అవ్వలేకపోయాం అనేటువంటిది కూడా బలంగా నేను నమ్ముతా ఉన్నా. జగన్ గుర్తుపెట్టుకో, అత పాతాళానికి తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేననే కాదు, మర్చిపోకు. వైసీపీ వాళ్లకు బాగా తెలుసు, నెత్తి మీద కాలేసి తొక్కుతామని. ఎన్నికల తర్వాత మీమేంటనేది తెలుస్తుందని పదుల సంఖ్యలో బహిరంగ సభా వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు. అనుకున్నట్లుగానే టీడీపీ అధినేత చంద్రబాబుతో చేతులు కలిపిన తర్వాత పక్కా ప్లాన్, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అన్నంత పనిచేశారు. చంద్రబాబు పవన్ జత కట్టడంతోనే వైసీపీ ఘోర పరాజయం పాలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందులోనూ జనసేన పోటీ చేసిన 21కి 21 స్థానాల్లో గెలిచి నిలిస్తే కనీసం ఇందులో సగం కూడా వైసీపీకి రాలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. జగన్ ఓటమి పాలయ్యారు. పవన్ శపథం నెరవేరింది. ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇది చారిత్రాత్మకమైన విజయమన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సమయం కాదని తేల్చి చెప్పారు. అందరూ సహనం పాటిస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత జగన్ కూడా ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఎప్పుడో పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడనే జగన్ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి శుభ పరిణామాలనే ఏపీ ప్రజలు కోరుకుంటుంది. వైఎస్ జగన్ గారు కానీ వారు నాకు వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు. ఓడిపోయారు కదా అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికో హింసించడానికో ఈ విజయం కాదు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ముఖ్యమైనది. వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు. 5 కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు ఇవి, అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు. మనందరం ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన మద్దతుదారులు కానీ, జనసేన వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది. చివరిగా పురాణాల్లో భస్మాసుర కథ చాలా ఫేమస్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. దీని అవసరం ఇప్పుడేమిటి అంటే మనిషిలో ఉన్మాదం తనను తానే ఎలా భస్మం చేస్తుందో కళ్ళకు కట్టినట్టు చెబుతోంది. భూమిని పాలించే శక్తి కావాలని తపస్సు చేసి బోలాశంకరుని వేడుకుంటాడు. తాను ఎవరి నెత్తి మీద చేయి పెట్టినా భస్మం కావాలని కోరుకుంటాడు. ఇది ప్రమాదమని తెలిసిన శివుడు ఓకే చెప్పేశాడు. భస్మాసురుడు శివునిపైనే ప్రయోగిస్తానంటాడు. ఇది విన్న శివుడు భయాందోళనకు గురై దేవలోకానికి పారిపోయాడు. శివుణ్ణి వెతుక్కుంటూ వెళుతున్న భస్మాసురునికి మోహిని అనే అందగత్తె తారసపడుతోంది. ఆమె మోహంలో పడిన భస్మాసురుడు ఆమె మాదిరిగానే నాట్యం చేస్తూ తన నెత్తిపైన చేయి పెట్టుకుని భస్మం అయిపోతాడు. అలా భస్మాసుర వధ జరిగింది. మనిషిలో ఉన్మాదం, అసహనం, అహంకారం పెరిగితే అది పతనానికి కారణమవుతుందన్న విషయాన్ని జగన్ ఎప్పుడూ గ్రహించలేదు, పట్టించుకోనూ లేదు. హితులైనా, సన్నిహితులైనా, కార్యకర్తలైనా, ఎమ్మెల్యేలైనా ఎవరిని లెక్క చేయలేదనే టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే జగన్ తన పతనాన్ని తానే రచించుకున్నాడని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అంతేకాదు, ఒక అడుగు వెనక్కి వేసిన సింహంలాగా మళ్లీ జగన్ విజయం దిశగా ముందుకు సాగుతారనే ఆసక్తికర చర్చ ఏపీలో సాగుతోంది. అంతేకాదు, అధికార పగ్గాలు చేపట్టనున్న టీడీపీ కూటమి నేతలు పవన్ అయినా, చంద్రబాబు అయినా, మరెవరైనా కూడా మళ్లీ అరాచకాలకు పాల్పడినా, దందాలకు తెరలేపినా, ప్రోత్సహించినా ఏపీ ప్రజలు మళ్లీ మహావిష్ణువుల భస్మాసురుని అంతం చేయడానికి మోహిని అవతారం ఎత్తక తప్పదు. బీ కేర్ఫుల్ బ్రదర్స్ అంటూ హెచ్చరిస్తున్నారు.